చేసుకోండి మీరు ఎలా ఉండాలో. ఓకే ఓకే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండడానికి నివాసం కంపల్సరీ అవసరం. సరే వాళ్ళకి ఏపీ భవన్లో ఒక సూట్ ఉంటుంది అనుకుంటాను బహుశా. సో ఆయనకి నివాసం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ కూర్చోవడం, మీటింగులు కావచ్చు, అలాగే లోకల్గా ఉన్నటువంటి నాయకులతో కలిసేటటువంటి పరిస్థితి, అంతర్గత చర్చలు, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆ మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా అక్కడ నివాసాలు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా ఇదే ఇంటికి గతంలో వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఉన్నట్టుండి కరెక్టే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఢిల్లీలో ఒక భవనం అవసరం. అది ఒకసారి కడితే సరిపోతుంది కదా. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా అక్కడ చేంజెస్ చేయడం, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ఏంటంటున్నాను. ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక భవనం అవసరం. ఒక ముఖ్యమంత్రి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్నికైనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైనా, లేకపోతే ఇంకెవరన్నా అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి ఎన్నికైనా, ఎవరైనా ఎన్నికైనా కూడా ఎవరు అక్కడ వచ్చి కూర్చుంటారు. అంతేగాని నా అభిరుచులకు అనుగుణంగా ప్రజల సొమ్మును ఖర్చు పెట్టాలని ఎక్కడ ఉండదు కదా. అది నేను అడుగుతుంది. ఓకే, ఇదే వెరైటీగా ఉంది. మీరు అంబటి రాంబాబుని ముఖ్యమంత్రి అంటున్నారు, మరి దాని గురించి మళ్ళీ చూద్దాం. ఓకే, అంబటి రాంబాబు గారు కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక, ఆశ మరి ఆయనకు ఉందో లేదో కానీ మీరు మాత్రం మంచి ఆలోచన. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు జనసేన ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ అంబటి రాంబాబు గారు కోరుకుంటున్నారు. అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారు కావాలని వైఎస్ఆర్సీపీలో కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఆయన కాపు టైగరు, కాపులు 70 లక్షల మంది ఉన్నారు కాబట్టి మరి అంబటి రాంబాబు గారిని కూడా ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉంటాయి కదా. ఆ ఉద్దేశంతో అన్నాను. ఓకే సార్. బొట్ల రామారావు గారు గుడ్ మార్నింగ్. ఏంటి ఈ 6,50,00,000 చిల్లరకి సంబంధించినటువంటి ఖర్చు ఏంటి? వాస్తవంగా భారీ ఎత్తున దుబారా చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది మీ పార్టీ వాదన. గడిచిన 2-3 రోజులుగా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. మీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఫ్యానలిస్టులు కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో భారీ ఎత్తున దీని మీద ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు దుబారా చేసేస్తున్నాడు, ఇష్టానుసారం ఖర్చు చేసేస్తున్నాడు అనేటటువంటి పరిస్థితి. సో ఏమంటారు దీన్ని? ఇది ఎలా సమర్థించవచ్చా లేదా అలా చేయడం కరెక్టా రాంగా? ముఖ్యమంత్రులుగా మారినప్పుడు లేకపోతే వాళ్ళ సొంత నివాసాలకి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్?